నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య, నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు. బెంగళూరులో నీటి సంక్షోభం, వెలవెలబోతున్న రిజర్వాయర్లు, కనిష్ట స్థాయికి చేరుకున్న నీటి నిల్వలు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార హోరు, మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉద్ఘాటన. మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కళ్యాణ్ జ్యువెలర్స్, ఖాతాదారులను మోసం చేస్తున్న వైనం. 4 చోట్ల సిద్ధం సభలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జగన్ బహిరంగ సభలు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. పవన్ పై రోజా మండిపాటు, ఏ నటుడికి లేని క్రేజ్ సీఎం జగన్ కు ఉంది. పర్యాటక శాఖ మంత్రి రోజా స్పష్టీకరణ. జాడలేని వారాహి, పవన్ కు కలిసి రాని 2024 ఎన్నికలు, ఓట్ షేరింగ్ పై అనుమానాలు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. తిరుపతి మారుతినగర్లోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్లమెంట్ అసెంబ్లీ సమన్వయ సభ్యులు విచ్చేశారు. ఈ సందర్భంగా మేమంతా సిద్ధమనే పోస్టర్ను ఆవిష్కరించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 2 రోజుల పాటు జరగబోయే బస్సు యాత్రను జయప్రదం చేయాలని, అందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. 3వ తేదీ, 4వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు. వారి బస్ యాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటలకు పార్టీ కేడర్తో సమావేశం ఉంటుంది. 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూతలపట్టిలో కానీ చిత్తూరులో కానీ వారు నిర్ణయించిన పిదప ఆ స్థలాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ 2 నియోజకవర్గాల్లో ఏదో చోట ఈ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీకాళహస్తిలో కానీ నాయుడుపేటలో కానీ ఈ సమావేశం జరుగుతుంది. తిరుపతి జిల్లాకు సంబంధించి దాన్ని విజయవంతం చేయడానికి మేము ఎవరైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నామో ఈ 14 నియోజకవర్గాల్లో అందరూ కూడా వారి వారి వంతు కృషి చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 21 సభలు జరుగుతాయి. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భూమన అభినయ్కి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన భూమన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ప్రచారం హోరెత్తిస్తోంది. స్థానిక 13, 14 డివిజన్ల పరిధిలో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శనివారం ఉదయం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని, అలాగే తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అడుగడుగునా కర్పూర హారతులు ఇస్తూ పూలు జల్లుతూ స్వాగతించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ పటిష్టతకు పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల దగ్గరికి వెళుతూ ఉంటే పెద్ద ఎత్తున వాళ్ళు ఇస్తున్నటువంటి స్వాగత సత్కారాలు, ఖచ్చితంగా మేము జగనన్నకే ఓటు వేస్తామని వాళ్ళు చెప్తున్నటువంటి ఆనందభరితమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నాయి. తిరుపతి పట్టణంలో అభివృద్ధి ఎప్పుడూ లేనంతగా జగనన్న పాలనలో జరిగింది. 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్టులు, ఎక్కడ చూసినా తిరుపతి పట్టణం ఒక ఆధ్యాత్మిక కళతో ఉట్టిపడుతోంది అన్నటువంటి భావన ప్రజలందరిలోనూ ఉన్నది. అలాగే జగనన్న సంక్షేమ పథకాలను అందుకున్నటువంటి దాదాపు 2 లక్షల మంది ఈ పట్టణ ప్రజలందరూ కూడా జగనన్నకు ఓటు వేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రతిపక్షాలు మమ్మల్ని తిడుతున్నందుకు వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. మేము జరిగినటువంటి అభివృద్ధి, చేసినటువంటి సంక్షేమం, దీన్ని చూపించి
ఓట్లు అడుగుతున్నాం. మాకు ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా అదే. యువతలో దేశభక్తిని ప్రేరేపించేటటువంటి మహనీయులు భగత్ సింగ్ అని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతి కులశేఖర ఆల్వార్ మార్గంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్గురు, భగత్ సింగ్, సుఖ్దేవ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంతకుముందు భూమన అభినయ్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం వారి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని భావి తరాలకు తెలియజెప్పేందుకేనని అన్నారు. ఇటువంటి గొప్పవారి విగ్రహాలు తమ కౌన్సిల్ ఏర్పాటు చేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది. దశాబ్దాల నాటిగా తిరుపతి ప్రజానీకం ఈ విగ్రహాల ఏర్పాటును చేయమని చెప్పి అనేక మార్లు అనేక నాయకులకు మొరపెట్టుకున్న ఆఖరికి తిరుపతి నగరపాలక సంస్థ నూతనంగా నిర్మించినటువంటి కులశేఖర ఆళ్వార్ మార్గంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించుకోగలిగాం. తిరుపతి యువతలో దేశభక్తిని ప్రేరేపించే విధంగా, దేశభక్తి నింపేటటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల విగ్రహాలను అమర్చి తిరుపతి నగరానికి ఒక కొత్త శోభను తేగలిగామని మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని మీ ద్వారా ప్రజలందరితోనూ పంచుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పర్యాటక శాఖ మంత్రి రోజా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు, వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము, జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ పేర్కొంది. తిరుమల శ్రీవారిని 59,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 25,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా 5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్ల రూపాయలుగా వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటలకు అంగప్రదర్శనం టోకెన్లను విడుదల చేశారు టీటీడీ అధికారులు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం గదుల కోటాను విడుదల చేశారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని, క్యాడర్ కూడా ఎంతో ఉత్సాహంతో ఉందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో జరిగిన కార్యక్రమంలో తిరుపతి నగర తెలుగు యువత అధ్యక్షులుగా కరణం సందీప్, ప్రధాన కార్యదర్శిగా షేక్ రఫీని నియమిస్తూ నియామక పత్రాలను మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వారికి అందజేశారు. తప్పకుండా మనకు మంచి రోజులు రాబోతున్నాయి. తప్పకుండా ముఖ్యంగా యువతకి మరి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. అన్ని విధాలా కూడా మీరు నమ్మండి, చంద్రబాబు నాయుడు గారు నమ్మండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా జోడీ అయ్యారు. అదేవిధంగా మరి మోడీ గారు కూడా కేంద్రం నుంచి కూడా మనకు పలు విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున మహాకూటమి అభ్యర్థి గెలుపు దిశగా మీరంతా కూడా పనిచేయాలి. మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూలన పడ్డ వారాహి వాహనానికి దుమ్ము దులిపి ప్రచారంలో స్పీడ్ పెంచాలని జనసేన చేస్తున్న ప్రయత్నాలకు రాజకీయ పార్టీల నేతల నుంచి భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో మనుషులకే కాదు, వారు వినియోగించే వాహనాలకు సైతం విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నాడు ఎన్టీఆర్ చైతన్య ప్రచార రథం ఇప్పటికీ ఎప్పటికీ హైలైటే. నాడు ఆ వాహనంపై నందమూరి తారక రామారావు ఊరువాడ ప్రచారం చేశారు. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అధికారంలోకి రాగలిగారు.
అటు తరువాత అంతటి ప్రచారం వారాహి వాహనానికి దక్కింది. పవన్ కళ్యాణ్ వారాహి పేరిట ఏర్పాటు చేసిన ఈ వాహనం ఎన్నెన్నో సంచలనాలకు వేదికగా మారింది. అప్పట్లో వారాహి వాహనాన్ని అడ్డుకుంటామని కొంతమంది నేతలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ ఆ వారాహి వాహనం ఏపీలోకి రావడం, దానిపై పవన్ ప్రచారం చేయడం కూడా జరిగిపోయింది. అయితే పవన్ కళ్యాణ్కు షూటింగ్లు లేని సమయంలో మాత్రమే వారాహి దుమ్ము దులపడం, రోడ్డుపైకి తీసుకురావడం మామూలు అయిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ వాహనం కనిపించకుండా పోయింది. దీంతో రాజకీయ ప్రత్యర్థులు వారాహి వాహనాన్ని ఎప్పుడు బయటకు తీస్తావని ప్రశ్నించడం ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వారాహిపై ప్రచార యాత్రకు పవన్ సిద్ధపడుతున్నారు. ఇటీవల పార్టీ శ్రేణులతో పవన్ సమావేశమయ్యారు. వారాహిని సిద్ధం చేయండి అంటూ పవన్ నాయకులను ఆదేశించిన వైనం మీడియాలో చూశాం. దీనిపై సోషల్ మీడియా సెటైర్లు కూడా నడిచాయి. నేతలను వాహనాన్ని సిద్ధం చేయడం అనడమేంటి, డ్రైవర్కు చెబితే వాహనం బయటకు తీస్తాడు కదా అని సెటైర్లు వేశారు. వాటర్ సర్వీసింగ్ చేసి ఇంజన్ ఆయిల్ మార్చి డీజిల్ కొట్టించాలా ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వారాహి ప్రచార యాత్ర కేవలం జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఉన్నది ఇక కేవలం 50 రోజులు మాత్రమే. అందులో 20 రోజులు పిఠాపురం నియోజకవర్గానికే పవన్ పరిమితమవుతారని తెలుస్తోంది. అంటే ఒక్క నియోజకవర్గానికి 20 రోజులంటే మిగతా జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు? కూటమి తరపున ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు? భాగస్వామ్య పక్షాల నేతలతో ఎన్ని వేదికలు పంచుకుంటారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ లెక్కన వారాహి వాహనానికి టోటల్ పర్మిట్ అన్నది లేదన్నమాట, కేవలం లిమిటెడ్ పర్మిట్ మాత్రమే ఉందన్నమాట అంటూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. దీనిపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా పోస్టులపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. ఈ కేంద్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా చైతన్య రథం ఏర్పాటు చేసుకొని 6 నెలల్లో పార్టీ పెట్టి గిన్నిస్ బుక్ రికార్డులో ప్రజల అభిమానాన్ని పొందాడు. ఆ రోజు కేంద్రం యొక్క ధిక్కారానికి ధోరణికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వారాహి వాహనం తీసుకొని ఎవరిని ధిక్కరించడానికి, ఎవరిని ఎదిరించడానికి అని చెప్పి మనం ఆలోచించే పరిస్థితి. ఎప్పుడో ప్రారంభించి తుప్పుపడిపోయినట్టు ఇవన్నీ కూడా ఈరోజు దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీ దాంతో అంటగాగి ఏ ప్రజల్ని చైతన్యం చేస్తారు, ఏ ప్రజల్ని ఈరోజు ఉత్సాహపరుస్తారని చెప్పేసి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈయన కూడా ఏదో విప్లవ రథమో లేదా ఇంకో చైతన్య రథమో లేదా ఇంకొక ఏమన్నా ఇంకా లేటెస్ట్ కానీ చాలా పుస్తకాలు చదివినాడు కదా. చెగువేరా గురించి చాలా ఎక్కువ మాకని ఎక్కువ ఆయన మారుతాడు. అటువంటి ఆయన ఏదో అరుణతార అట్లా ఏదో ఒక మించి పెట్టుకోకుండా ఆయన ఒక వారాహ అని చెప్పేసి ఆ వారాహాకి కూడా పైన ఉండదు పాపం. ఎందుకంటే ఆయన ఖాళీగా ఉన్నప్పుడు తిప్పుతాడు, మళ్ళీ మూలపడేస్తాడు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1 నెల 2 నెలలు తిప్పెట్టిపోతుంది, మళ్ళీ దులుపుకోవడం, మళ్ళీ తిప్పుకోవడం. అసలు ఆఖరికి ఏంటంటే వాళ్ళ క్యాడర్లో కూడా ఈయన ఏం చేస్తాడు, ఎట్లా పరిణామాలు తీసుకుంటాడు, ఎట్లా నిర్ణయాలు తీసుకుంటాడు, ఏం లేని పసిగట్లేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా అతలాకుతలం అయిపోతూ ఉంటారు. చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాచిగుంటకు చెందిన ఈచర్ వాహన డ్రైవర్ సుధాకర్ చిత్తూరు నగరంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతన్ని అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రఘు ఆటోలో పాచిగుంట గ్రామానికి తీసుకువెళ్లాడు. కానీ గ్రామంలోని చెరువు, అటవీ ప్రాంతం అంటూ పలుచోట్ల తిరిగి ఆలస్యంగా ఇంటి వద్దకు చేరుకోవడంతో కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని గుండ్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన మృతుని బంధువులు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. గతంలో పాత కక్షల కారణంగా మృతుణ్ణి ఈసర్ వాహన యజమాని నాగరాజు చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సిఐ విశ్వనాథ్ రెడ్డి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాలు బాగలేదంటారు సార్, కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాము. రెస్పాన్స్ లేదు. అందరికి ఏదైతే చెప్తారో మాకు అదే చెప్తారు. లోపలికి వచ్చి పెట్టినాము, కేసు రాసినాము, అది ఇదే రిపోర్ట్ రావాలి. అప్పుడు చూసినారా తెలిసేదంటే చూస్తే ఏమి తాగేసి ఈ విధంగా చనిపోయినాడు. పోయి దానం చేసుకోండి, దివసాలు చేసుకోండి. స్టోరీ అన్ని మేము చెప్పాము, కానీ మీరు కొట్టి చంపింది మీరు చూసారా అని అడుగుతాం. చూసారా? మీరు చూసి ఉంటే ఖచ్చితంగా సాక్ష్యం రాయండి. జైలుకి పంపిస్తాం. ఎవరు చూసినాడు, ఎవిడెన్స్ అనుమానాస్పదంగానే కేసు రాసి ఫైల్ చేశారు. కేసు రాయలేదు.
అనుమానాస్పదంగా కేసు రాశారు. దీనిపై మృతుని యొక్క బంధువులు, మృతుని యొక్క భార్య అయిన మంజుల, వాళ్ళ బంధువులందరూ కూడా లారీ యొక్క యజమాని ముందుగానే చనిపోయిన అతన్ని ఆటోలో వేసి తమ ఇంటికి పంపించారని చెప్పేసి, సో లారీ యజమాని కానీ ఆటో డ్రైవర్ యొక్క రఘు కానీ వీళ్ళిద్దరూ ఏమైనా చేసి ఉంటారనే అనుమానంతో వాళ్ళు అనుమానం వ్యక్తపరుస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. తదుపరి ఫిర్యాదును పై అధికారులకు తెలిపి వారి ఆదేశాల మేరకు యథావిధిగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర రాజ నరసింహ, సీఎం రమేష్, యాక్టర్ సందీప్ మాధవ్ తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ చక్కగా ఉంటుంది, మంచి పాలన ఉంది. రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అందిస్తామనే విశ్వాసం, స్వామివారి ఆశిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. బాగుంటాయి. కాంగ్రెస్కు తెలంగాణలో చాలా బాగుంటుంది. మా పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఆ భగవంతుని ఆశీర్వాదాలు కూడా కావాలని చెప్పేసి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది, అది పోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని, ఏదైతే నేను నమ్ముకున్న స్వామి ఉన్నారో ఆ స్వామిని ఈరోజు వేడుకోవాలని చెప్పేసి తిరుపతి దర్శనానికి రావడం జరిగింది. సో చాలా బాగా జరిగింది అంత దర్శనం. అరేంజ్మెంట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఇంతకుముందు కన్నా చాలా మెరుగుపడింది తిరుపతి. సో దేవస్థానం వాళ్ళకందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఇప్పుడు ఒక మహతి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. సుహాసిని గారు మా మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకోటి మ్యాజిక్ మష్రూమ్స్ అని ఒక సినిమా చేస్తున్నాను. అదంతా ఒక లవ్ స్టోరీతో పాటు చిన్న సైకలాజికల్ ట్రిప్ ఉంటుంది. జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన కొత్త జిల్లాల జాబితాలో తిరుపతి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో జరగనున్న 2024 సాధారణ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో ఎన్నికలు సజావుగా విజయవంతంగా నిర్వహించడానికి కేంద్రం నుంచి సాయుధ బలగాలు తిరుపతికి చేరాయి. మొదట 4 కంపెనీల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేరాయి. తిరుపతి జిల్లా పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, చంద్రగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి, స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులతో చర్చించి వాటిని పరిశీలించి పలు సలహాలు, సూచనలు అందజేశారు. వీటితో పాటు సమస్యాత్మక ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించారు. చిత్తూరు నగర శివార్లలోని కల్వకుంట జలాశయాన్ని కమిషనర్ డాక్టర్ అరుణ శనివారం ఉదయం పరిశీలించారు. వేసవి దృష్ట్యా జలాశయంలో నీటి నిల్వ, ప్రస్తుతం సరఫరా తీరు తదితర అంశాలపై ఇంజనీరింగ్, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉంది, ప్రస్తుతం రోజుకు ఎంత నీటిని వినియోగిస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులకు సరిపడే నీటి నిల్వలు ఉన్నాయి అనే అంశాలపై ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. జలాశయంలో ప్రస్తుతం 88 MCFTల నీరు నిల్వ ఉందని, మరో 6 నెలలకు సరిపోతాయని అధికారులు తెలిపారు. జలాశయంలోని నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని, వేసవిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కమిషనర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జలాశయం పంప్ హౌస్ ను పరిశీలించారు. మోటార్ల రన్నింగ్ టైం, రికార్డులను తనిఖీ చేశారు. మోటార్లు, పంపు సెట్లు పక్కాగా పరీక్షించాలని, అవసరమైన మరమ్మతులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని అన్నారు. నీటి సరఫరాలో లీకేజ్ లేకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా, లీకేజీలను వార్డు స్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈ గోమతి, డిఈలు వెంకటప్రసాద్, రమణ, ఇరిగేషన్ ఏఈ భాస్కర్ రెడ్డి, నగరపాలక ఏఈలు పాల్గొన్నారు. మన దగ్గర ఏమైతే మనం చేయాలి అనుకున్నాం అది సమ్ టైమ్స్ కెన్ బి సక్సెస్ఫుల్, సమ్ టైమ్స్ మే నాట్ బి, బట్ ప్రాపర్ గా ప్లాన్ అప్ చేసుకుంటే ద రేర్లీ ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్, అంతే కదా. ఇక్కడ మనకి మేజర్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ హియర్ ఇన్ చిత్తూరు ఇస్ వన్ ఆఫ్ దట్ ఎన్టీఆర్ జలాశయం. రానున్న నెల రోజుల పాటు జిల్లాలో ఎటువంటి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, ఏవైనా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉంటే వెంటనే పరిశీలించి అంచనా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్.
శనివారం చిత్తూరు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, ఏఈలు, ఇతర నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అధికారులతో రానున్న వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా వారం లోపల జిల్లాలో ఉన్న నీటి నిల్వల గురించి, చెరువులలోను గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన వనరులలో ఉన్న పరిస్థితి, నెల రోజుల వరకు చేపట్టాల్సిన చర్యల గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి వనరును తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని అన్నారు. తద్వారా ప్రభుత్వానికి ఈ నివేదికలు పంపి చేపట్టాల్సిన చర్యల గురించి చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో చిత్తూరు నుంచి జెడ్పీ సీఈఓ గ్లోరియా, డిపిఓ లక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామయ్య, ఇరిగేషన్ ఈఈ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కేఆర్బిహెచ్ఎన్ చక్రవర్తి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కేఆర్బిహెచ్ఎన్ చక్రవర్తి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి రాహుకేతు పూజలు చేయించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ లో మైనపు ముద్దలకు బంగారం కోటింగ్ చేసి మోసం చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళలోని త్రివేంద్రంలో 2013లో ఈ ఘటన జరిగింది. కుమార్తె పెళ్లి కోసం ఓ తండ్రి కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఓ నెక్లెస్ ను కొనుగోలు చేశాడు. ఆ నెక్లెస్ మొత్తం బరువు 49 గ్రాములు. అందులో అమర్చిన డిజైన్ రాళ్ల బరువును తీసేస్తే అప్పుడు దాని బరువు 43 గ్రాములు. 5 ఏళ్ల తరువాత అంటే 2018లో బ్యాంకులో తాకట్టు పెట్టడానికి ఆ తండ్రి వెళ్ళినప్పుడు బ్యాంక్ అప్రైజర్ దానిని తనిఖీ చేసి ఇందులో ఉన్నది కేవలం 12 గ్రాముల బంగారం మాత్రమేనని, మిగిలిన బంగారు పూసలు అన్నింట్లో లోపల ఉన్నవి మైనపు ముద్దలేనని చెప్పాడు. దీంతో షాక్కు గురైన ఆ తండ్రి కళ్యాణ్ జ్యువెలర్స్ కి వెళ్లి విషయాన్ని నిగ్గు తేల్చమని అడిగాడు. అక్కడి మేనేజర్ నెక్లెస్ లోని బంగారు పూసల లోపల మైనపు ముద్దలు ఉన్నమాట వాస్తవమేనని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అంగీకరించాడు. ఈనాటి ధర మేరకు 12 గ్రాముల బంగారానికి సరిపడా డబ్బులు వాపస్ ఇస్తామని మేనేజర్ చెప్పాడు. కానీ దానికి ఆ తండ్రి ఒప్పుకోలేదు. తాము ఏ ధరకు కొన్నామో అదే ధరను తమకు వాపస్ ఇవ్వాలని అతను పట్టుబట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆఖరికి కళ్యాణ్ జ్యువెలర్స్ సిబ్బంది పోలీస్ స్టేషన్కు వచ్చి బేరసారాలు చేసుకుని కొన్న ధరకే డబ్బులు వాపస్ ఇస్తామని ఒప్పించి దాన్ని అంతటితో గుట్టుచప్పుడు కాకుండా మూసేశారు. సాధారణంగా బంగారం కొన్నవాళ్లు వెంటనే అమ్ముకోరు. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మాత్రమే తాకట్టు పెట్టడానికి లేదా అమ్ముకోవడానికి సిద్ధపడతారు. కానీ ఇలాంటి మోసాలు చూసిన తర్వాత బంగారం కొన్న వెంటనే 1-2 చోట్ల వాటిని తనిఖీ చేసుకుని నిర్ధారించుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ లో మైనపు ముద్దలకు బంగారు కోటింగ్ ఇచ్చి నెక్లెస్ పేరుతో అమ్ముతున్న మాట వాస్తవమేనని సాక్షాత్తు మేనేజర్ చెప్తుండడంతో కళ్యాణ్ జ్యువెలర్స్ పై విపరీతమైన అనుమానాలు వస్తున్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ లో జరుగుతున్న ఇలాంటి మోసాలపై అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల బాండ్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను బీజేపీ స్తంభింపజేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంగాటి గోపాల్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్లన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫ్రీజ్ చేయటం జరిగింది. దీనికి కారణం రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష పార్టీల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని తిరగనీయకుండా, వాళ్ళని ప్రచారం చేసుకోనీయకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాలను చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్నటి రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దళితుల పక్షపాతి తాళ్లపాక లక్ష్మీనారాయణ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని తాళ్లపాక దాము ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి బస్టాండ్ సమీపంలో గల లక్ష్మీనారాయణ ఆటో స్టాండ్లో ఆయన 11వ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమానికి దళిత నాయకుడు తాళ్లపాక దాము విచ్చేసి నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. దీపావళి పండగ వస్తుందంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చాలా కుటుంబాలకి చేసినటువంటి పరిస్థితి కావచ్చు. అదేవిధంగా సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ పండగకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఆర్థికంగా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాల ముఖ కవలికల్లో సంతోషాన్ని నింపినటువంటి పరిస్థితి కావచ్చు.
అన్యాయాన్ని వ్యతిరేకించి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేకూరే విధంగా అది న్యాయపరంగా కానీ మధ్యస్థపరంగా కానీ ఏ రకంగానే సరే బలహీన వర్గాలకి మైనారిటీస్కి ఈరోజు న్యాయం చేకూరుతుందంటే ఈ వర్గాల్లో కేవలం ఈ యొక్క తాళపాక యొక్క బ్రదర్స్ వల్లనే అనేది సాధ్యమనేది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఏప్రిల్ 2 నుండి జరిగే ఎన్నికల పాటల వర్క్షాప్ ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి రచయితలు మరియు కళాకారుల ఎన్నికల పాటల వర్క్షాప్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డాక్టర్ చెలికాని రామారావు భవన్లో ఏప్రిల్ 2న నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య తెలిపారు. శనివారం స్థానిక బైరాగిపట్టణలోని సిపిఐ కార్యాలయంలో ప్రజానాట్య మండలి కళాకారుల రాష్ట్ర స్థాయి వర్క్షాప్కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ప్రజాస్వామికవాదులను ప్రజాస్వామ్యాన్ని రక్షించి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి అన్ని రకాల పోరాటాలు చేస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పాటల శిక్షణ శిబిరం ఉపయోగపడుతుందని, అదేవిధంగా వామపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు ఇండియా కూటమిని బలపరుస్తున్న అభ్యర్థులను కూడా గెలిపించడానికి ఈ రాష్ట్ర స్థాయి పాటల వర్క్షాప్కు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా హాజరయ్యి రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను జయప్రదం చేయవలసిందిగా కళాకారులందరికీ విజ్ఞప్తి చేస్తూ శ్రీ శనీశ్వర స్వామి వారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో కొలువై ఉన్న శనీశ్వర స్వామివారికి శని త్రయోదశి సందర్భంగా వివిధ సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయ అర్చకులు విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి భార్య రుషితారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 68,390 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,142 రూపాయలు. వెండి 1 కేజీ ధర 77,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 79 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య, నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు. బెంగళూరులో నీటి సంక్షోభం, వెలవెలబోతున్న రిజర్వాయర్లు, కనిష్ట స్థాయికి చేరుకున్న నీటి నిల్వలు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార హోరు, మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉద్ఘాటన. మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కళ్యాణ్ జ్యువెలర్స్, ఖాతాదారులను మోసం చేస్తున్న వైనం. 4 చోట్ల సిద్ధం సభలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జగన్ బహిరంగ సభలు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. పవన్ పై రోజా మండిపాటు, ఏ నటుడికి లేని క్రేజ్ సీఎం జగన్ కు ఉంది. పర్యాటక శాఖ మంత్రి రోజా స్పష్టీకరణ. జాడలేని వారాహి, పవన్ కు కలిసి రాని 2024 ఎన్నికలు. ఓట్ షేరింగ్ పై అనుమానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో ఈ సూచనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.